ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. అలనాటి అగ్ర నటులలో భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత మరియు 7 దశాబ్దాల చరిత్రలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో 255 చిత్రాలలో నటించి 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డు, సౌత్ మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకొని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అత్యున్నతమైన అవార్డులతో సత్కరింపబడి సినీ పరిశ్రమలో అత్యంత ప్రముఖులుగా పేరొందిన నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను శ్రీ సీతారామయ్య స్మారక సమాజం ఆధ్వర్యంలో డాక్టర్ కోనాడ వెంకట్రావు అధ్యక్షతన సీనియర్ జర్నలిస్ట్ నాగబోయిన నాగేశ్వరరావు సారథ్యంలో స్థానిక పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఏఎన్ఆర్ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి ఏఎన్ఆర్ నటించిన చిత్రాలలో పాటలను ప్రదర్శించారు. విశాఖపట్నంలో ఇచ్చిన ఉపన్యాసం సరిగ్గా మాట్లాడాలని మంచి భాషలను వంశం నుంచి వచ్చిన నాగోడి వాడి ఈ గ్రామానికి కృతజ్ఞత రావచ్చు. వచ్చిన నామకమైన సంస్కృతి ముఖ్యమంత్రి సంస్థమైన ఆ సిద్ధిలో సంస్థ పెసరట్టు రోజులు వేసుకుని పెనంపై వస్తే ఆయన దాని ఆయన చూస్తే దాదాపు సూర్యరశ్మికి కొంచెం బాగా కనిపిస్తాం. ఆ నీటిని మంచి కూర్చున్నాగా తయారవుతాయి. నేను ఆవిరైపో దగ్గర ఒక నీటి పెట్టుకుని సినిమా అందుకని మీరందరూ నన్ను ముఖ్యంలాగా చూస్తున్నాను. అసలు కాదు, నేను ముఖ్యం. నన్ను ముఖ్యంలాగా చూడదగ్గ మంచి మనసుల్లో మీరందరూ ముఖ్యవాళ్ళు. తదుపరి అక్కినేని అభిమానులు మరియు కళారాధకులైన నవీన్ ప్రసాద్, శ్రీరామ్ దుర్గారావు, నాగబోయిన నాగేశ్వరరావు, పిల్లా అప్పారావు, కొండా సుధాకర్, టి సూర్యకుమార్, ఎంవి చలపతిరావు, డి విజ్ఞానంద్, ఎన్ అప్పారావు రెడ్డి, ఉమ్మిడి ఎల్లాజీరావు, ఎర్రారెడ్డి, కొన్నాడ మోహన్ రావు, కెఏ నాగేశ్వరరావు, ఆర్ అప్పారావు, దేశాల రాము, పివి రమణారెడ్డి, మల్ల సురేంద్ర, కాకర శ్రీనివాస్, జె ఈశ్వరరావు, తిప్ప శంకర్రావు, కె బ్రహ్మానందం, వై నంద, వీలానంద కుమార్, నగిరెడ్డి గోపాలరావు, ఆర్ వెంకటరమణ, ఏ కనకరాజు, కె గురునాథరావు, బిఆర్ దాస్, కదిరి వీర్రాజు, గౌరీపట్టపు వెంకట్రావు, జూనియర్ ఏఎన్ఆర్ సుబ్బారావు తదితరులను కాలువలు పూలదండలతో ఘనంగా సత్కరించి మెమోంటోను బహుకరించారు.
అనంతరం అక్కినేని నటించిన చిత్రాలలో పాటలకు అభిమానులు వయసుతో నిమిత్తం లేకుండా ఆనందంతో చిందులు వేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఏఎన్ఆర్గా పిలువబడే కళాకారుడు సుబ్బారావు చేసిన డ్యాన్స్ ఈ సందర్భంగా ఏపీ ట్రాన్స్కోట్ డిప్యూటీ ఇంజనీర్ డాక్టర్ కోనాడ వెంకట్రావు మాట్లాడుతూ, ఇది మా నాన్నగారి పేరు మీద సీతారామయ్య స్మారక సమాజం అనే సంస్థ స్థాపించాము. దీని మీద అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అక్కినేని అభిమానులను సత్కరించుకుందామని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులు ఎందుకు సత్కరించుకుంటామంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద పూర్వం మేము నాటకాలు వేసేవాళ్ళని. ఆ పరిచయంతో నాగేశ్వరరావు గారితో బాగా పరిచయం ఉంది. హైదరాబాద్లో వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కనీసం అరగంటనే వారు కూర్చోబెట్టుకొని కాఫీ అది ఇచ్చి ఎన్నో మాటలు మాట్లాడేవాళ్ళు. ఒకసారి వారితో మాట్లాడుతూ ఉంటప్పుడు మాటల సందర్భంలో, ఇప్పుడు కాదయ్యా నేను చనిపోయిన తర్వాత కూడా అభిమానం నా మీద ఉండాలి అని ఒక మాట అన్నారు. ఆ అభిమానంతో ఇప్పుడు ఏఎన్ఆర్ లివ్స్ అని అంటూ ఆయన పేరు మీద కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. తదుపరి సీనియర్ జర్నలిస్ట్ నాగబోయిన నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, వెంకటరావు గారు వారి తండ్రి గారి పేరు మీద సీతారామయ్య స్మారక సమాజం ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఆయన ఏఎన్ఆర్ అభిమాని. ఏఎన్ఆర్ అంటేనే క్రమశిక్షణకు మారుతారు. అటువంటి క్రమశిక్షణని ఆయన ఏఎన్ఆర్ గారి నుంచి తీసుకొని డాక్టరేట్ చేయడమే కాదు, తన చిన్నప్పటి నుంచి అభిమానించేటువంటి ఏఎన్ఆర్ గారి యొక్క అభిమానుల్ని సత్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము. సుమారు 30 మంది ఈ యొక్క ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విజయనగరంలో ఉన్నటువంటి వారిని ఇక్కడ ఆహ్వానించారు. ప్రకృతి అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా ఆహ్వానించినటువంటి అభిమానులు అందరూ వచ్చి ఈ యొక్క సత్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక దాదాపు 20 నిమిషాలు నిలుగల ఏఎన్ఆర్ గారి యొక్క చిత్రాల్లోని పాటలతో రూపొందించినటువంటి ప్రత్యేక అంశాన్ని ఇక్కడ ప్రదర్శించడము, అంతేకాకుండా అభిమానులు ప్రతి ఒక్కరూ వచ్చి ఆనాటి అంశాన్ని స్మరించుకోవడం అనేది గొప్ప అంశం. ముఖ్యంగా ఏఎన్ఆర్ గారు ఒక మార్గదర్శి. కళాకారులే కాదు, చాలామందికి మార్గదర్శిగా ఉంటారు. కాబట్టి డాక్టర్ వెంకటరావు గారు ఆయన మార్గదర్శకం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ మిత్రులతో కలిపి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.